నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం లయన్స్ క్లబ్ స్టార్స్ ఎలైట్ ఆధ్వర్యంలో సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కొప్పోలు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 60 మందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ మరియు కళ్లద్దాలను పంపిణీ చేయడానికి సిఫారసును చేశారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం లయన్స్ క్లబ్ స్టార్స్ ఎలైట్ ఆధ్వర్యంలో సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కొప్పోలు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 60 మందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ మరియు కళ్లద్దాలను పంపిణీ చేయడానికి సిఫారసు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ గవర్నర్ రేపల మదన్ మోహన్ మాట్లాడుతూ సమాజంలో ఎవరైనా వారి పరిధిలో చేతనైనంత సహాయాన్ని సేవలను ఇతరులకు అందజేయాలని కోరారు. లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో ఎంతోమందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించామని, కళ్లద్దాలను పంపిణీ చేశామని, ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆర్ట్స్ ఆర్సి పాల్వాయి, హరిప్రసాద్, సాధు కిరణ్, పి శ్రీనివాసరెడ్డి, బండా నర్సిరెడ్డి, అంజిరెడ్డి, కొప్పోలు ఉప సర్పంచ్ ఐతగోని వెంకటేశం గౌడ్, వార్డు సభ్యుడు జక్కల సైదులు, సూర్యాపేట లయన్స్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ దగ్గర సూర్యాపేట ఐ హాస్పిటల్ వారి సారథ్యంలో మన ఊళ్ళో లయన్స్ ఐ స్క్రీనింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. గవర్నర్ ముఖ్య అతిథిగా వచ్చినారు థ్యాంక్స్. అదేవిధంగా దీన్ని ఇట్లాంటి సేవల్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ఎక్కువ మందిని మీరు పిలవండి, వేరే వాళ్ళని కూడా పిలవండి, సేవలు చేసుకుందాం. ఫ్రీగా ఐ సర్జరీ కూడా చేస్తాం. సో హరిప్రసాద్ రీజన్ చైర్పర్సన్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దలు, అదేవిధంగా ఐ హాస్పిటల్ సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్ సూర్యాపేట నుంచి విచ్చేసినటువంటి టెక్నీషియన్స్, వారి బృందంకి మరియు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కొప్పోలు గ్రామంలో లయన్స్ క్లబ్ ఈ యొక్క హై స్కూల్కి దాన సేవలు అందించడం జరిగింది పిల్లలకు. అదేవిధంగా మీ దగ్గర కూడా నేను ప్రత్యక్షంగా వచ్చాను, 2-3 సార్లు క్యాంపులు జరిగింది. సో లయన్స్ క్లబ్ అంటే ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా సేవ చేయడమే. అంటే మీరందరూ అనుకోవచ్చు ఈ సార్లకు హరిగారికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, పొలాలు ఉన్నాయి అక్కడి నుంచి వస్తాయని కాదు. ప్రతి ఒక్కళ్ళం కూడా మా జేబుల నుంచి మేము సంపాదించిన భాగంలో కొంత భాగం ప్రజలకు ఉపయోగించాలి. ఈ యొక్క ప్రపంచంలో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇవ్వడంలోనే సంతోషం, ఇవ్వకపోతే శూన్యం. ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపకంగా ఇవ్వాలి. నీకున్నటువంటి సంపదనని ఇవ్వండి, నీకున్న తెలివితేటలన్నీ ఇవ్వండి, నీకున్న శక్తిని ఇవ్వండి. నీకు ఏది లేకపోయినా ఒక పంచాయతీ వచ్చింది మీరు రమ్మంటే రావాలా అంటే సమయాన్ని ఇవ్వాలి. ఇది సేవ చేసేటువంటి లక్ష్యము, ఒక ముఖ్య ఉద్దేశము. లయన్స్ క్లబ్ సేవ చేయడమే తప్ప ఏం లేదు. సేవలు ఎక్కడ చేస్తాము అంటే ఆరోగ్య రీత్యా చేస్తాం, విద్యారంగంలో చేస్తాం, ఆరోగ్య రంగంలో చేస్తాం. అదేవిధంగా ఇంకా ఎవరికి ఏది అవసరం ఉన్నా చేస్తాం. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మన లయన్స్ క్లబ్ మిత్రులు ఉంటారు. ఈ సంవత్సరము ఈ పాల్వాయి హరి గారు మాకు రీజన్ చైర్మన్, వారికి ఒక 10 క్లబ్బులు ఇచ్చాము. 10 క్లబ్బులను వారు సూపర్వైజ్ చేస్తున్నారు. ఎవరికి ఏం కావాలా, ఆరోగ్య రీత్యా కావాలన్నా, విద్యా అభివృద్ధిలో కావాలన్నా, ఇంకేమన్నా పిల్లలకు స్కాలర్షిప్స్ కావాలన్నా అన్నిటి కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా మీ గ్రామవాసి కాబట్టి ఈరోజు లయన్స్ ఐ హాస్పిటల్ సూర్యాపేట వారి యొక్క సౌజన్యంతో మీ అందరికీ కంటి పరీక్షలు చేస్తారు, శుక్ల పరీక్షలు చేస్తారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఆపరేషన్లు అవసరం ఉంటాయో అందరూ కలిసి ఒకే రోజు, వీలైతే ఈ రోజే తయారు కండి, వాళ్ళ డేట్ ఇస్తారు మేడం వాళ్ళు ఇక్కడ, లేదా ఎక్కువ మంది వస్తే కూడా 2 సార్లు కూడా మీకు ఆపరేషన్ ఉచితంగా చేస్తారు. ఎవరైనా మీకు ఇంకా మంచి అద్దాలు కావాలి, మంచి గ్లాస్ కావాలంటే 5,000, 10,000, 6,000 వాళ్ళు అడిగితే మీరు ఇవ్వండి. మీరందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అందరికి చెప్పి మధ్యాహ్నం వరకు భోజనం చేసేంత వరకు ఉంటారు. భోజనం తర్వాత కూడా మీకు అవసరం ఉందంటే వీళ్ళు ఉంటారు. అందరూ మీ యొక్క కంటి పరీక్షలు చేసుకొని అద్దాలు కూడా లిస్టు రాసుకొని, ఒకవేళ హరిగారు ఎవరైనా డొనేషన్ ఇవ్వగలిగితే ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తారు. మరి ఇంకొకసారి కూడా సర్పంచ్ గారు లేరా, ఒకరోజు కొంచెం వర్షాలు పడ్డాక కూడా
ఒక స్పెషాలిటీ క్యాంపును పెడదాం. గుండె జబ్బులకు సంబంధించినటువంటిది కానీ, నరాలకు సంబంధించింది కానీ, గర్భిణీ స్త్రీలకు సంబంధించింది కానీ, జనరల్ కానీ, షుగర్ పరీక్ష కానీ, బీపీ పరీక్ష కానీ, ఈసీజీ కానీ, 2D-కో కానీ ఈ సంవత్సరము మనం యశోద హాస్పిటల్ వారిచే దాదాపు 38 నుంచి 40 క్యాంపులు చేయడం జరిగింది. మీ అందరికి ఇష్టం ఉంటే అరిగారు ఇక్కడ యశోద హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఒక 600-700 మంది వస్తే అన్ని పరీక్షలు చేస్తారు. మీరు ఒక దగ్గర పోవాలా, డాక్టర్ దగ్గర కంటే 500 ఫీజు కట్టాలా, 200 రూపాయలు ఈసీజీకి ఇవ్వాలా, 2D-కో 1000-2000 ఇవ్వాలా, 5000-6000 వాళ్ళే మీ దగ్గరకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తారు. ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ సేవలన్నీ కూడా దాదాపుగా 17,50,000 మందికి మా జిల్లా సహాయ సహకారాలు అందించారు. ఇంకా ఒకటి మీకు మీ అందరిని కోరుకునేది, మన గ్రామంలో ఎవరైనా చనిపోయినట్లయితే చనిపోగానే దహనం చేయకుండా కంటి పొరలు ఇవ్వండి. కంటి గుడ్డు కాదు, కన్నును తీసేయరు. కంటి పొర ఇట్లా తీసిస్తారు. ఆ పొర 3-4కి చూపు వస్తుంది. కొన్ని లక్షల మంది వెయిటింగ్లు ఉన్నారు. సో మనం ఏం చేస్తాం, పోయినాక ఏం లేదు, దానం చేస్తాం కదా, బొంద పెడతారో దానం చేస్తారు. మనం ఏం చేయాలో ఆ పొర తీసేస్తే 4కి మనకు వస్తుంది, 2 పొరలు తీస్తే 4కి వస్తుంది. ఈ సంవత్సరము 1800 కండ్లను దానం చేపించినాం మేము. 1800 చనిపోయిన వాళ్ళ నుంచి కన్నులు తీసి, కన్ను కాదు పొరలు తీసాం. ఒక 4-5 వేల మంది కంటి చూపు వచ్చింది. చనిపోయిన వారిని దహనం చేయకుండా పిల్లల చదువు కొరకు బొందబెట్టలేదు, దహనం చేయలేదు. 17 మందిని అలానే వాళ్ళకి ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం? హాస్పిటల్ వాళ్ళకు, మెడికల్ కాలేజీలకు ఇస్తే వాళ్ళు దాన్ని భవిష్యత్తులో మనకి ఏం జరగాలన్నటువంటి విషయానికి రీసెర్చ్ చేసుకొని చేస్తారు. సో మంచి సేవలు అందిస్తున్నారు. మీరందరూ కూడా వర్షాలు పడ్డాక మీ హరిని గట్టిగా అడగండి, సార్ మాకు ఒక పెద్ద క్యాంప్ కావాలండి, క్యాంప్ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేద్దాం. ఓకే, ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మీరు వినియోగించుకొని సూర్యాపేట వారు కూడా వాళ్ళు పాపం ఏ రోజు ఎప్పుడు ఎన్నడూ అడిగితే వాళ్ళు ఎన్ని క్యాంపులకైనా వస్తున్నారు. మీరు ఇంకా వర్షాలు పడ్డాక కూడా ఓన్లీ కంటి పరీక్షలు రమ్మన్నా మళ్ళీ కూడా వస్తారు. ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని పాల్వాయి హరి గారు తన సొంతంగా ఖర్చు పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తన జన్మస్థలములో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం కొరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సూర్యాపేట ఐ హాస్పిటల్ వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరు ఏమనుకోవద్దు, నాకు ఒక సమావేశం ఉన్నందువల్ల తొందరలో వెళ్తున్నాను. మీకు ఎప్పుడు ఏది కావాలన్నా హరి ద్వారా తెలిపియండి, మీకు ఏదంటే చేస్తాం. థ్యాంక్ యూ.